విజయవాడ దగ్గర్లోని అడవిలో ఉన్న ఒక పాడైపోయిన హవేలీ. దాని పేరు అరుణోదయం బంగ్లా. అక్కడ అడుగుపెట్టినవారు తిరిగి రాలేదని చెబుతారు. ఒకరోజు నలుగురు ఫ్రెండ్స్ రాహుల్, శ్రావణి, కిరణ్, మనోజ్ ఆ ఇంట్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. వారు టార్చిలైట్లు పట్టుకొని లోపలికి అడుగుపెట్టారు. గోడలపై ఒక్కసారిగా ఎర్రరంగులో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. సూర్యుడు ఉదయించేలోపు ఇక్కడ్నించి బయటకు వెళ్ళిపో, లేకపోతే నీ ఆత్మ ఇక్కడే మిగిలిపోతుంది అని రాసి ఉంది. ఒక్కసారిగా గోడలు కదిలిపోవడం మొదలయింది. మనోజ్ని ఏదో అదృశ్య శక్తి పట్టుకొని మెట్లపైకి లాగేసింది. మిగతావారు కేకలు వేస్తూ అతన్ని కాపాడలేకపోయారు. చివరిగా తలుపు తెరుచుకుంది. ఎర్రకళ్లతో ఒక వృద్ధమహిళ చేతిలో పాత దీపం పట్టుకొని ముందుకు వచ్చింది. ఆ దీపం వెలుగులో వాళ్లు తాము రక్తంలో తడిసిన శవాలుగా కనిపించారు. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. కాని వాళ్ల పేర్లు కూడా ఆ బంగ్లాలో మాయమైన వారి జాబితాలో చేరిపోయాయి. ఇంకా ఏం దాగి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.